హలో గాయస్, మనకి ఐపీఎల్ 2025 సీజన్ మొన్నటితో కంప్లీట్ అయిపోయింది కదా. సో దాని తర్వాత మిగిలింది ఏదన్నా ఉందా అంటే మరి ఇంగ్లాండ్తో 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్. సో మరి ఈ 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ సంబంధించి ఆల్రెడీ స్క్వాడ్ అనౌన్స్ చేశారు, పరిస్థితులు అన్నీ కూడా బాగానే ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక ఇబ్బంది వచ్చి పడింది. అదేంటంటే మనకి మెయిన్ బౌలర్ అయిన బుమ్రా అతను కేవలం 3 మ్యాచ్లు మాత్రమే ఆడతాడు అని చెప్పేసి అటువైపు మొన్న గంభీర్ కూడా చూడడం జరిగింది. సో మరి దాంతోపాటు మనం అందరం అనుకునేది మరి బుమ్రా లేకపోతే మనకు ఖచ్చితంగా ఇబ్బంది అయిద్దిరా అని కదా మన ఫీలింగ్ అంతా. సో అయితే దీనికి ఆపోజిట్గా మొన్న గంభీర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో బుమ్రా లేకపోయినంత మాత్రాన ఇప్పుడు మాకు పోయేదేం లేదు. సో మరి మా కళ్ళే చూసుకుంటే వెనకమాల ఇంకా ఒక మంచి పేస్ అటాక్ ఉంది. సో మాకైతే వచ్చిన ఇబ్బంది ఏం లేదు, ఖచ్చితంగా ఈ సిరీస్ మేము గెలిచి తీరుతాం అని చెప్పేసి ఒక భరోసా ఇచ్చాడు. అయితే దానికి మెయిన్ రీజన్ ఏదన్నా ఉందా అంటే ఉంది. సో దానికి ఏంటంటే కారణం మనకల్లే స్పిన్ అటాక్లో చూసుకున్నాం అనుకోండి, మనకల్లే స్పిన్ ఆల్రౌండర్స్ ఇటువైపు రవీంద్ర జడేజా ఉన్నాడు. జడేజాకి ఏదన్నా అయినా సరే వాషింగ్టన్ సుందర్ బ్యాకప్గా ఉన్నాడు, ఓకే. దాని తర్వాత కుల్దీప్ యాదవ్ లాంటి ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్లు ఉన్నారు, అది కూడా ఓకే. దాంతోపాటు ఇక్కడ బుమ్రా కనుక మ్యాచ్లో లేడనుకోండి, మనకల్లే పేస్ అటాక్ చూసుకున్నాం అనుకో, శార్దుల్ ఠాకూర్ ఉన్నాడు, దాని తర్వాత సిరాజ్. వీళ్ళిద్దరికి కూడా అంతకుముందు ఇదే ఇంగ్లాండ్ గడ్డ మీద ఒక మంచి స్పెల్స్ చేసిన ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. దాని తర్వాత ఇటువంటి పిచ్చుల మీద వాళ్ళు ఎక్సలెంట్గా కూడా పర్ఫామ్ చేయగలుగుతారు. సో అదొక భరోసా. అయితే దాని తర్వాత మనకి హర్షదీప్ అలాగే ఆకాశ్దీప్, సో వీళ్ళిద్దరు కూడా ఉన్నారు కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లో బుమ్రా లేకపోయినా సరే వీళ్ళు ముందు తీసుకెళ్తారు అనే ఒక నమ్మకంతో మనకి నిన్న గౌతమ్ గంభీర్ అయితే ఆ స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. సో ఏదైనా సరే మరి బుమ్రా లేని లోటు అయితే ఖచ్చితంగా ఉండిద్ది. కానీ సో మరి వీళ్ళు వెనకమాల వీళ్ళు బ్యాకప్గా ఉన్నారు కాబట్టి సో మరి అంత లోటుగా అనిపించే ఛాన్స్ అయితే లేదు అనేది నా ఫీలింగ్ అనమాట. సో మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి.